సైనాథ్ స్పీక్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓకే, ఒక పెద్ద ఆర్క్టిక్ ద్వీపానికి సౌత్ అమెరికాలో ఉన్న ఒక దేశానికి అసలు సంబంధమేంటి? పైకి చూస్తే ఏమీ లేనట్టే అనిపిస్తుంది కదా. కానీ ఈ విశ్లేషణలో మనం చూస్తే ఈ రెండు ఒక కొత్త చాలా అగ్రెసివ్ అమెరికన్ ఫారెన్ పాలసీలో ఒకే పజిల్కి చెందిన రెండు ముక్కలు కావచ్చని తెలుస్తోంది. అసలు ఒక పెద్ద ఆర్కిటిక్ ద్వీపానికి ఒక దక్షిణ అమెరికా దేశానికి కామన్ పాయింట్ ఏంటి? ఇది ఏదో సరదాగా అడిగే ట్రివియా ప్రశ్న కాదండోయ్. అస్సలు సంబంధం లేనట్టు కనిపించే ఈ రెండు ప్రదేశాలు ఈ మధ్యకాలంలో చాలా డైరెక్ట్గా, కొంతమంది అయితే దీన్ని చాలా దూకుడు వైఖరి అని కూడా అంటారు, అలాంటి ఒక అమెరికన్ విదేశాంగ విధానానికి సెంటర్ పాయింట్స్గా మారాయి. సరే, మొదటగా గ్రీన్లాండ్ గురించి చూద్దాం. డెన్మార్క్ కంట్రోల్లో ఉన్న ఈ భారీ ఆటానమస్ ప్రాంతాన్ని అమెరికా కొనేస్తుందన్న ఆలోచన ఎక్కడినుంచి వచ్చిందో కూడా తెలీదు, హఠాత్తుగా తెరపైకి వచ్చింది. కాని అది ఎంత పెద్ద అంతర్జాతీయ చర్చకు దారితీసిందంటే యూరోపియన్ లీడర్స్ వెంటనే దీనిపై రియాక్ట్ అయ్యారు. మరింతకు ముందెన్నడూ చూడని ఈ చర్యకు వాళ్లు చెప్పిన కారణమేంటి? నేషనల్ సెక్యూరిటీ. వాళ్ల వాదనేంటంటే గ్రీన్లాండ్ను కంట్రోల్ చేయడం ద్వారా జియోపాలిటికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఆర్క్టిక్ రీజియన్లో అమెరికాకు ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ దొరుకుతుందని. కానీ యూరప్ దీనికి అస్సలు ఒప్పుకోలేదు. ఇక్కడ చూస్తున్నట్లుగా ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల నాయకులు మిగతా యూరోపియన్ దేశాలతో కలిసికట్టుగా ఒకే మాట మీద నిలబడ్డారు. వాళ్ల సందేశం చాలా క్లియర్: గ్రీన్లాండ్ సార్వభౌమాధికారం అనేది చర్చించే విషయం కానే కాదు. సరే, ఇప్పటివరకు నేను చేసిన ఈ విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. వీలైతే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సరే, ఇప్పుడు మనం ఆర్కిటిక్లోని మంచు ప్రాంతాల నుంచి దక్షిణ అమెరికాలోని రాజకీయ సంక్షోభం వైపు వెళ్దాం. మన రెండవ కేస్ స్టడీ వెనిజువేలా. ఇక్కడ అమెరికా తన లక్ష్యాలను సాధించడానికి చాలా ప్రత్యక్షమైన బలవంతపు పద్ధతిని వాడిందని మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ టైమ్లైన్ చూస్తే వెనెజువెలా వైఖరిలో ఎంత నాటకీయమైన మార్పు వచ్చిందో అర్థమవుతోంది. స్టార్టింగ్లో తాత్కాలిక అధ్యక్షురాలు అమెరికా చర్యల్ని క్రూరత్వం అని ఖండించారు. కాని వైట్ హౌస్ నుండి డైరెక్ట్ వార్నింగ్ వచ్చిన తర్వాత ఆ స్వరం కాస్త సహకార ఎజెండా కోసం పిలుపుగా మారింది. అంటే డైరెక్ట్ ప్రెషర్ ఒక దేశం యొక్క రెస్పాన్స్ని ఎలా మార్చేస్తుందో చెప్పడానికి ఇదొక క్లియర్ ఎగ్జాంపుల్. మరి అసలు అమెరికా ఏం కోరింది? ఈ స్లైడ్లో అది చాలా స్పష్టంగా ఉంది. వెనిజులాలోని కీలక పరిశ్రమల్లో అమెరికన్ కంపెనీలకు యాక్సెస్ కావాలి. కొత్తగా ఎన్నికలు జరిపిస్తామనే మాటని ఒక ఆశగా చూపించారు. కానీ ఈ ఆర్థిక ప్రయోజనాలు వాళ్ల చేతికి వచ్చాక మాత్రమే. ఇక ఈ విషయాన్ని మరింత సీరియస్గా చెప్పాలంటే 30. ఇది మాజీ నాయకుడు నికోలస్ మదురో నార్కో టెర్రరిజం ఆరోపణలపై దోషిగా తేలితే అమెరికా జైలులో గడపాల్సిన కనీస సంవత్సరాల సంఖ్య. అంటే సుదీర్ఘ జైలు శిక్ష అనే భయం పరిస్థితిపై మరో రకమైన ఒత్తిడిని పెంచిందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రపంచంలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు వేర్వేరు వ్యూహాలు చూశాం. కాని ఇవి నిజంగా వేర్వేరు సంఘటనలేనా, లేక ఒక పెద్ద విస్తృతమైన వ్యూహంలో భాగమా? ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఈ చుక్కలను కలుపుదాం. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఇదంతా అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పుకి సంబంధించినది. ఏంటంటే దూరంగా జరిగే గొడవల నుంచి దృష్టి మరల్చి దాని సొంత పెరడు అని పిలుచుకునే అమెరికా ఖండాలపైనే పూర్తి ఫోకస్ పెట్టడం. ఈ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా లేదని భావించే ఏ దేశాన్నైనా ఈ వ్యూహం టార్గెట్ చేస్తుంది. ఈ లిస్ట్లో మొదటిది కొలంబియా. అమెరికాలోకి వచ్చే కొకెయిన్లో ఎక్కువ భాగం ఇక్కడ్నుంచే వస్తుండటంతో కొలంబియాకు ఒక వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇది డ్రగ్స్ వ్యాపారంపై మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారనడానికి ఒక సంకేతం. ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కడ పుడుతున్నాయో ఆ దేశాలపై ఒత్తిడి తీసుకురావడంపై వీళ్లు దృష్టి పెడుతున్నారు. తర్వాత మెక్సికో. ఫెంటానిల్ సంక్షోభానికి కారణమైన కార్టెల్స్ వల్ల మెక్సికో ఇప్పుడు ఫోకస్లో ఉంది. అంటే సరిహద్దుల్లో జరిగే డ్రగ్స్ రవాణాపై చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారని, కార్టెల్స్ను బాధ్యులను చేయాలని చూస్తున్నారని అర్థమవుతోంది. ఇక చివరిగా క్యూబా. ఏ రోజైనా పడిపోవచ్చు అన్నట్టుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే ఈ ద్వీపదేశం కూడా చాలా సీరియస్గా వాళ్ల పరిశీలనలో ఉందని అర్థం. ఇది క్యూబాలో పాలన మార్పు తీసుకురావడానికి మళ్లీ కొత్తగా ప్రయత్నిస్తున్నారన్నదానికి సంకేతం కావచ్చు. ఇది చాలా కాలంగా అమెరికా విదేశాంగ విధానంలో ఒక లక్ష్యంగా ఉంది. కాబట్టి గ్రీన్లాండ్ ఎత్తుగడ,
వెనిజులాపై ఒత్తిడి, ఇంకా కొలంబియా, మెక్సికో, క్యూబాపై ఫోకస్. వీటన్నింటినీ కలిపి చూస్తే మనకు ఎలాంటి చిత్రం కనిపిస్తోంది? ఇది ఒక కొత్త, మరింత దృఢమైన అమెరికన్ ఫారిన్ పాలసీకి ఆరంభమా? ఈ స్లైడ్ మనం చూసిన 2 రకాల పద్ధతులని చాలా చక్కగా వివరిస్తుంది. గ్రీన్లాండ్ విషయంలో అదొక స్ట్రాటజిక్ చెస్ గేమ్ లాంటిది. పబ్లిక్ స్టేట్మెంట్స్, జియోపొలిటికల్ రీజనింగ్ వాడారు. అదే వెనిజువేలాలో అయితే ఇదొక డైరెక్ట్ ఫైట్, బెదిరింపులు, లీగల్ ప్రెషర్ వాడారు. 2 వేర్వేరు వ్యూహాలు, కానీ రెండింటి లక్ష్యం నిర్దిష్టమైన ప్రయోజనాల ఆధారిత గోల్స్ని సాధించడం. ఇదంతా భవిష్యత్తు కోసం మన ముందు ఒక కీలకమైన ప్రశ్నను ఉంచుతోంది. ట్రెడిషనల్ డిప్లొమసీ కంటే డైరెక్ట్ డిమాండ్లు, అగ్రెసివ్ టాక్టిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విదేశాంగ విధానం వల్ల లాంగ్ టర్మ్లో ఎలాంటి పరిణామాలుంటాయి? ఈ దృఢమైన వైఖరి మరింత సురక్షితమైన, సంపన్నమైన ప్రపంచానికి దారితీస్తోందా, లేక మరింత అస్థిరతకు, గొడవలకు కారణమవుతుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.